నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఇక్కడ మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అంటే ఏ ఉపాధి లేకుండా ఊర్లలో వ్యవసాయం లేనటువంటి వాళ్ళు ఫైనాన్స్లో క్యాబులు తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాపింగ్ ఇలాంటి చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సు రావడంతో కొంత ఎఫెక్ట్ పడింది వాళ్ళకి. దాని తర్వాత గత కొంతకాలం నుంచి, కొన్ని రోజుల నుంచి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఏపీకి సంబంధించినటువంటి కొన్ని క్యాబులు కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్యాబులు ఇక్కడ వచ్చి వీళ్ళ పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ అనేటువంటి టీఎస్ అనే నెంబర్ మార్చుకొని, సపోజ్ ఏపీ అనుకో, ఏపీ ప్లేస్లో టీఎస్ అని వాళ్ళే నెంబర్ మార్చేసుకొని వాళ్ళే అది చూపించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాబ్ మిత్రులందరూ, ఈ డ్రైవర్ మిత్రులందరూ కలిసి ఒక కార్ని కూడా పట్టుకొని దాని వీడియోని కూడా వేసి చూపించారు. కాబట్టి ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. అయితే ఇగో ఇట్లా ఇది అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్య ఏమైందంటే, ఇక్కడికి వచ్చి నెంబర్ ప్లేట్ మార్చడమే తప్పది, నేరం. బేసిక్గా నెంబర్ ప్లేట్ మార్చడానికి ఉండదు. ఇక్కడ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి నేను ఇక్కడ వచ్చా కాబట్టి టీజీ పెట్టుకుంటా, ఏపీకి పోతే ఏపీ పెడతా, కర్ణాటక పోతే కేఏ పెడతా, మహారాష్ట్ర పోతే ఎంహెచ్ పెడతా అంటే కుదరదు. నెంబర్ ప్లేట్ ఏ రాష్ట్రానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ అదే ఉండాలి. కానీ ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాబ్ డ్రైవర్లు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఏపీ ప్లేస్లో టీజీ అని టీఎస్ అని మార్చుకొని ఇక్కడ ఓన్ ప్లేట్ ఉన్నప్పుడు ఓన్ ప్లేట్గా వైట్ ప్లేట్ పెట్టుకుంటారు, ఒక్కోసారి ఎల్లో ప్లేట్ పెట్టుకొని నడిపించుకున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూసిరు. అయితే సమస్య ఏమొస్తుందంటే, ఇక్కడటువంటి వాళ్ళకి ఇప్పటికే పర్టికులర్గా ఆ రేటు సరిపోక, ఈ ఫ్రీ బస్ తోటి ఇబ్బంది పడడం ఒకటి, రేట్ సరిపోక ఇదంతా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు వీళ్ళు ఏపీకి వెళ్ళి కొంతమంది ఇక్కడ వచ్చి ఇక్కడనే హైదరాబాద్లో ఉంటూ నడిపించుకుంటూ వీళ్ళ పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఎందుకు ఈ ఇష్యూ పెద్ద సీరియస్గా అయ్యింది, దేనికోసం సీరియస్ అయ్యింది అంటే, రీసెంట్గా కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి క్యాబ్ డ్రైవర్లు వెళ్ళి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. మా మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా మీద తెలంగాణలో ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారని అక్కడ వెళ్ళి కలవడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తెలంగాణలో కూడా ఏపీ క్యాబులు నడవాల్సిందే, అక్కడ కూడా ఉండాల్సిందే, కలిసి పోవాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఏమంటారు అంటే, మరి మేము ఏపీకి పోతే, విజయవాడకు పోతే మా పట్ల అలాంటి వైఖరితో ఉంటారా అంటే అట్లా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి అక్కడ పోతే చాలా చులకరగా చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణకు వస్తే మాత్రము తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళని అనుమతించాలి. సో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు రేట్ కార్డు పెంచాలని కొంతమంది డ్రైవర్లు చెప్తా ఉన్నారు. ఏపీకి సంబంధించినటువంటి బండ్లు ఇక్కడికి వస్తే ఒకవేళ డ్రాప్ కానీ పికప్ కానీ ఉంటే ఇక్కడ డ్రాప్ చేసి పోవడము, పికప్ చేసుకొని పోవడం తప్ప ఇక్కడనే క్యాబులు నడుపుతా అంటే మా పట్ట కొట్టినట్టు అవుతుందని చెప్పేసి ఇక్కడ చాలా మంది మిత్రులు, కొన్ని వందల మంది మిత్రులు ఇక్కడికి వస్తే వీళ్ళందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళ సమస్య ఏంది, ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంది అనేది మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఇప్పుడు అంటే మీకున్నటువంటి సమస్య ఏంది? ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా ప్రధానంగా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల కిందట ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అతను మాట్లాడిన మాటలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే అతను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మా క్యాబ్లు, మా డ్రైవర్లు మీ తెలంగాణలో నడుపుతారు, మీరు చూసినట్టు ఉండండి అనడం ఎంతవరకు సమంజసం అంటే, ఒక రవాణా శాఖ అనేది ఎంత నిద్రపోతున్నది ఇప్పుడు చెప్పాలి. రవాణా శాఖలో దాదాపుగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళము కొన్ని వేల లక్షల్లో ట్యాక్సులు కడుతున్నాం. తెలంగాణకు సంబంధించిన డ్రైవర్లు లక్షల్లో ట్యాక్సులు కట్టి, ఈఎంఐలు కట్టి, దందా లేక ఏం లేక ఈఎంఐలు కట్టి లక్షల్లో ట్యాక్సులు కట్టుకుంటూ ఈఎంఐలు లేకుంటూ తిండి కూడా తినలేని పరిస్థితుల్లోకి మేము తెలంగాణ డ్రైవర్లు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మా డ్రైవర్లు వచ్చి మీ ఇంట్లో అన్నం తింటారు, మీరు ఉపాసం ఉండరు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అది ఎంతవరకు న్యాయమో ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆయన అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, ఆయన సినిమాలు చూస్తాం, ఆయన కోసం అన్ని చేసినాం. కానీ ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడద్దు.
ఆయన ఒక రాజకీయంగా ఎదిగినాడు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళకి సర్ది చెప్పాలి. ఎక్కడైతే ట్యాక్స్ కడుతున్నారో అక్కడ ట్యాక్స్ పేయర్స్ ఉన్నప్పుడు అక్కడ మాత్రమే వారు కార్లు నడుపుకోవాలి, అక్కడ బిజినెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి తెలంగాణలో మేము కార్లు నడుపుతాం, మా వాళ్ళు నడుపుతారు, మేము వెసులుబాటు కలిపి అంటే 10 సంవత్సరాల నుంచి వెసులుబాటు కల్పిస్తున్నాం కదా సార్. 10 సంవత్సరాల నుంచి వెసులుబాటు మీరు రాజధాని ఒక క్రియేట్ చేసుకోండి. తెలంగాణలో ఒక హైదరాబాద్ మాత్రమే ఈ ఓలా ఉబేర్ మిగతా ఒక సో అండ్ సో ప్లాట్ఫామ్స్ ఉన్నటి. బట్ ఏపీకి వెళ్తే వైజాగ్, విజయవాడ, గన్నవరం అట్లా ప్రతి ముఖ్యమైన నగరాల్లో ఉన్నాయి. అక్కడ నడపకుండా వచ్చి ఇక్కడ వచ్చి కొన్ని వందలాదిగా ఆయన చెప్పిండు కొన్ని వేల మంది ఉన్నారు మా వాళ్ళని. అక్కడ ఉన్న వాళ్ళు వేల మంది ఉన్నారు, స్థానికంగా ఉన్న లక్షల్లో ఉన్నారు కదా. మా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మేము వచ్చి పిలిస్తేనే కొన్ని వందల మంది ఇట్లా అంతా జమ కూడా. మీరు ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి మీరు ఇన్ఫార్మ్ మేము పలానా రోజు వస్తున్నామని చెప్పండి. వందలు కాదు వేల మంది మీకు సరిపోదు. మీ కెమెరాకి సరిపోయి వందల మంది వీడియోలు వచ్చినా కానీ సరిపోనంత మంది ఉంటారు ఇక్కడ. అంటే ప్రధానంగా వాళ్ళ వెహికల్స్ ఇక్కడ నడవడం వల్ల మీకు వస్తున్నటువంటి నష్టం ఏంటి? ఏపీ వెహికల్స్ ఒకటే కాదు సార్, ఇక్కడ మాకు వచ్చిన నష్టం ఏంటంటే అదర్ స్టేట్ వెహికల్స్ అన్ని వస్తున్నాయి. ఒక్క స్టేట్ ఇక్కడ ఒక కస్టమర్కు వచ్చేసి 800 బుకింగ్ ఇచ్చినాడు. అదే ఒక కారు ఉంటే 800 బుకింగ్ వెళ్ళిపోతాడు. దాని 4 కారు ఉన్నప్పుడు 800 కాస్త 600 చేస్తాడు. కాంపిటీషన్ అవుతుంది. 600 చేస్తుంది. 600 కాస్త 400 అవుతుంది. 400 కాస్త 300, లాస్ట్ 100 రూపాయలకు కూడా క్యాబ్ను పంపిస్తుంది. ఆటోల కంటే దయనీయమైన పరిస్థితుల్లో మా యొక్క కార్ డ్రైవర్ల పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ వచ్చి హైదరాబాద్ అనేది అందరికి తల్లి లాంటిది, అందరినీ కడుపులో పెట్టుకుంటుంది. అందరి రాష్ట్రాల వారు రండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ చదువుకోండి, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి, అన్ని చేయండి. కానీ ఇక్కడ వచ్చి బిజినెస్ చేసి చిన్న చిన్న బతుకులు సార్, డ్రైవర్ల బతుకులు చాలా చిన్న బతుకులు. అద్దెలు ఒక్కొక్కరికి 8,000 నుంచి 10,000 అద్దెలు ఉంటాయి హైదరాబాద్ లో. సగటు మనిషి బతకాలంటే 8,000 దాదాపు ఖర్చే 20,000 ఖర్చు వస్తుంది. వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ అద్దెలు, వాళ్ళు తినే తిండి 20,000 ఖర్చు వస్తుంది. వీడు నెలంతా కష్టపడితే కూడా 20,000 రాలేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ వచ్చి అక్కడ ట్యాక్సులు కట్టి ఓన్లీ జస్ట్ టెంపరరీ పర్మిట్ టీపీ తీసుకుని వస్తారు. టీపీ అంటే టెంపరరీ పర్మిట్. ఆ టెంపరరీ పర్మిట్ అంటే ఎందుకంటే జస్ట్ రావడం తిరిగి వెళ్ళిపోవడం వాడికి. కానీ లోకల్లో ఉండి బిజినెస్ చేయడానికి అవకాశం లేదు. అది రవాణా శాఖ మంత్రి మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీపీ తీసుకొని వస్తే ఇక్కడ ఆర్టీఏ ఏం చేస్తా ఉంది, వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు, టెంపరీగా పర్మిషన్ తీసుకొని వస్తే ఇక్కడనే క్యాబ్ నడుతుంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? నిద్రమత్తులో ఉన్నారండి. ఆర్టీఏ వ్యవస్థ మొత్తం నిద్రమత్తులో ఉంది. నిద్రమత్తులో అంటే గాఢమైన నిద్రమత్తులో ఉంది. మేము ఎన్నో సార్లు పిటిషన్స్ ఇచ్చినాం సార్. అదర్ స్టేట్ వెహికల్స్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం, దయచేసి వెళ్ళండి సార్, మా పొట్ట కొట్టకండి ప్లీజ్, దయచేసి వెళ్ళండి అని చెప్తున్నా. కానీ వీళ్ళకి ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ నిరసన చేపడితే శంషాబాద్ నుంచి పిఎస్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి మా మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సార్ మేము వ్యక్తిగతంగా మేము ఎవరికి ఇబ్బందులు లేకుండా మేము నిరసన తెలుపుతున్నాం. మా బాధలు వినండి సార్ అంటే మా బాధలు చెప్పుకుందామంటే ఆ ఓలా ఊబర్కి సంబంధించిన ఆఫీస్ ఒకటి దిక్కులేదు ఇక్కడ. ఆ ఓలా ఊబర్లో మేము రోజంతా కష్టపడుతున్నాం కానీ ఒక్క ఆఫీస్ లేదు. ఎవరినైనా ఇప్పుడు ఒక కస్టమర్ మా యొక్క ఎక్సెల్ బండి ఉంటుందండి, ఎక్స్యూవీ బండి, పెద్ద బండి, అది బుక్ చేసుకున్నాడు. ఎయిర్పోర్ట్లో బుక్ చేసుకున్న తర్వాత వాడు కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నాక వాడు క్యాన్సిల్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ మినిట్లో 7 days వాడికి హోల్డ్ అయిపోతాడు, ఆఫ్లైన్ అయిపోతాడు. వాడు బిజినెస్ చేయడానికి ఉండదు. అట్లా 3 times ఏందనుకో వాడు 3 months దాకా ఎయిర్పోర్ట్కి రానికి ఉండదు. ఇతర రాష్ట్రాల వెహికల్ వల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం. మేము ఏమంటున్నాము, మాకే ఇక్కడ బతకడానికి లేదు సార్, మాకు పొట్టగొట్టకండి, దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఎంత అంటే చాలా ఓపికగా చెప్తున్నాను. కానీ వాళ్ళు అంటున్నారు మమ్మల్ని దాడులు చేస్తున్నారు. ఎవరిని కొట్టలేదండి, ఎవరిని కొట్టలేదు. మాకు ఇంతకుముందు నుంచి అప్పటి నుంచి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా సహోదరులుగా ఉన్నాం, అట్లనే మాట్లాడుతున్నాం. అన్నదమ్ములు లెక్కన అన్న తమ్మి అనే చెప్తున్నాం. ఇక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్లు ఎవరైనా అడగండి, ఎవరి మీద ఎవరు దాడి చేసింది లేదు. కానీ అనవసరంగా తెలంగాణ డ్రైవర్స్ మీద బ్లేమ్ చేస్తున్నారు. బ్లేమ్ చేసి దాడులు చేస్తారని చెప్పేసరికి మరి అది బ్లేమ్ చేస్తారు. రెచ్చగొట్టి డ్రైవర్ల మధ్యలో చిచ్చు పెడుతున్నారు. మీరు రాజకీయం చేయాలనుకుంటే మీరు రాజకీయం చేయకండి, డ్రైవర్ల జీవితాలతో రాజకీయం చేయకండి. మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు చూసి మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది. అంటే నెంబర్ ప్లేట్ మార్చి అది చేసి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇక్కడ? ఆ పరిస్థితులు ఎందుకంటే మేము అడ్డుకుంటున్నాం. మేము వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వేరే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ తిరగద్దు అని అడ్డుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెంబర్ ప్లేట్ మార్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నెంబర్ ప్లేట్లు ఆర్టీఓ వాళ్ళు చెక్ చేయాల్సింది మేము చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే నెంబర్ ప్లేట్లు చెక్ చేస్తే అది ఏపీ వస్తుంది. ఈ బండి నెంబర్ చూస్తేమో టీఎస్ అని ఉంది. చెక్ చేస్తాము వ్యాలెట్లో చూస్తాము, ఆర్టీఓ వ్యాలెట్లో చూస్తాము ఏపీ అని ఉంటుంది. ఏంది బండి నెంబర్ ఇట్లా ఉందంటే వాడు నెంబర్ ప్లేట్ చూస్తే మొత్తం వెనక డిక్కీలో దాచిపెట్టున్నాడు. అసలు ప్లేట్ దాచిపెట్టి మొత్తం డమ్మీ చేస్తున్నారు. టీపీలు కడతలేరు. టీపీలు తెలంగాణ స్టేట్ కి ట్యాక్సీలు కట్టకుండా వస్తున్నారు. వచ్చి ఇన్న బిజినెస్ చేసుకుంటారు. బామ్మడిని, తమ్ముళ్ళని, అన్నల్ని, ఇంకా ఎవరినైనా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం దింపుకుంటున్నారు. ఒక రూమ్ తీసుకుంటారు బ్యాచులర్. ఇంకా దాంట్లో సంవత్సరాన్ని ఇప్పుడు ఏంటంటే 10 కిలోమీటర్ పికప్ ఉందా వాళ్ళు పోతున్నారు.
10 కిలోమీటర్కి మాకు ఎంత ఇస్తుండు వాడు 280 300 ఇస్తుండు. వాడేంది 200 కాదు 100 రూపాయలకైనా వాడు పోతున్నాడు. ఓకే. మా బిజినెస్ మొత్తం లాస్ చేయడానికి వాళ్ళే కారణం. అదర్ స్టేట్ వాళ్ళు బండ్లే కారణం. ఎందుకంటే బిజినెస్ ఇప్పుడు అంతా ఈ అసలే ఏడుపురంటే ఇంకా అంత రోడ్డు మీద పడిస్తున్నారు. మొత్తం సగం ఫేక్ బుకింగ్లు. మాకు ఏంటంటే ఈ ఏపీ బండ్లు ఎలగొడుతున్నారు అని చెప్పేసి ఎస్యూవీ బండ్లకు ఏం చేస్తారు అంటే మొత్తం ఫేక్ బుకింగ్ పెడుతుంది. ఫేక్ బుకింగ్ అంటే ఏంటిది? ఈ ఫేక్ బుకింగ్ ఏంటంటే బుకింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నప్పుడు మీరు క్యాబ్ బుక్ చేస్తారు, బండి మూవ్ అవుతుంది కానీ ఎయిర్పోర్ట్ కొంచెం పార్కింగ్ లేఅవుట్ నుంచి బయటకు వెళ్ళగానే వాడు క్యాన్సిల్ చేస్తారు. ఆ క్యాన్సిల్ చేయగానే ఓలా ఊబర్ వాడు ఏం చేస్తారంటే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బుకింగ్ క్యాన్సిల్ చేసినందున మిమ్మల్ని లాగిన్ చేసినాం ఏమనిపిస్తారు? ప్రియమైన శేఖర్, హెచ్చరించినప్పటికీ మీరు ఇప్పటికీ సరైన కారణం లేకుండా రైడర్ ట్రిప్లను రద్దు చేసేలా చేస్తున్నారని మేము గమనించాము. కాబట్టి మీ ఖాతా 7 రోజుల పాటు ఎయిర్పోర్ట్ ట్రిప్లకు వెయిట్ లిస్ట్ చేయబడింది. అంటే 7 రోజుల దాకా మీరు వెయిట్ చేయాలి, రావడానికి ఉండదు. గమనిక, మీ ఖాతా 7 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా రీయాక్టివేట్ అవుతుంది. దయచేసి దీనికోసం పార్ట్నర్ సేవా కేంద్రాలు సందర్శించవద్దు. ముందే చెప్తున్నాడు వాడు, పోవద్దని చెప్తున్నాడు. కస్టమర్ కేర్ కూడా కాల్ చేయొద్దని చెప్తున్నాడు. కస్టమర్ కేర్ ఫోన్ చేయొద్దు, ఎవరికి కూడా ఏం చేయొద్దు. 7 రోజుల తర్వాత ఆటోమేటిక్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇట్లాంటి అనుభవం ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి ఇదే అనుభవం సార్. మేము అంటే ఎందుకు ఇట్లా ఫేక్ బుక్ చేయడం వల్ల వారికి వచ్చే ఉపయోగం ఏంటి? సీరియల్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు 400 బండ్లు ఉన్నాయంటే బుకింగ్ రావని బయటకు వెళ్ళిపోతాం కదా, అక్కడ క్యాన్సిల్ కావాలని మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. మళ్ళీ అక్కడ 250 పార్కింగ్ ఫీజు కట్టేసి మళ్ళీ బయటకు రావాలి. బయటకు పోయిన పాపానికి 250 కట్టాలి, మళ్ళీ లాస్ట్ కావాలి. పార్కింగ్ 250 కట్టాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్కింగ్ లో 250 కట్టి ఇక్కడికి వచ్చినాం అనుకో, మళ్ళీ 500 సీరియల్ కాస్త మళ్ళీ ఫస్ట్ నుంచి నెంబర్ కాస్త మళ్ళీ 500 మళ్ళీ 8 గంటలు 10 గంటలు వెయిట్ చేయాలి. నేను ఉదయం పొద్దున్న 6 వచ్చిన, ఇప్పటివరకు ఇంకా బుకింగ్ రాలేదు. ఒక్క బుకింగ్ కూడా రాలేదు. కావాలంటే మీరు చూడండి, ఒక్క బుకింగ్ కూడా లేదు. ఇతర రాష్ట్రాల బండ్ల వల్ల మేము ఇంత మోసపోతున్నాం. మాకు చాలా లాస్. ఈ అధికారులకు అంటే మీరు బేసిక్ గా ఇంత ఇబ్బంది పడతా ఉంటే మరి ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కానీ లేదంటే స్థానిక మీకు ఎవరైతే ఆ సంబంధిత మంత్రి ఉంటాడో ఆయన దృష్టికి కానీ అధికార దృష్టికి కానీ తీసుకపోలేదా? ఇట్లా లాస్ట్ టైం మేము 15 రోజుల కింద నుంచి మేము చాలా దాని నిరసనలు చేపడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లాంటి ఇది సెన్సిటివ్ ఏరియా, మీరు ఇక్కడ నిరసనలు చేపట్టద్దు అని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ లో ఆర్టీఓ గారు అండ్ ఓలా ఉబెర్ యొక్క మేనేజర్స్ అంటే లోకల్ మేనేజర్స్, మీ ట్రాఫిక్ సంబంధించిన సిఐ గారు అండ్ డీసీపీ గారు కూడా మెచ్చారు. మీ సమస్య మేము పరిష్కరిస్తాం, ఒక 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి రేపటికి కరెక్ట్గా 10 రోజులు అవుతుంది. ఇంతవరకు సమస్య పరిష్కారం కలదు. సిటీలో అట్లే తిరుగుతున్నాయి. రైడ్లు చేస్తామని చెప్తున్నారు కానీ ఎటువంటి రైడ్ చేయట్లేదు. ఏపీ బండ్ల మీద కానీ అదర్ స్టేట్ బండ్ల మీద ఎటువంటి. అంటే ఏపీ బండ్లకు సంబంధించి ఓన్లీ ఎయిర్పోర్ట్ కి సంబంధమేనా లేకపోతే మొత్తం సిటీ మొత్తంలో కూడా? హైదరాబాద్ మొత్తంలో ప్రతి ఒక్క స్టేట్ బండ్లు తిరుగుతుంది. దాదాపు 14 స్టేట్ల బండ్లు తిరుగుతున్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయి క్యాబ్స్? అన్ని ఎన్ని ఉంటాయి? దాదాపు 10,000 ఉంటాయి. 10,000 క్యాబ్స్ బయటే ఉంటాయి. మొత్తం ఓవరాల్ గా ఇక్కడ హైదరాబాద్ తిరిగేటి ఎన్ని ఉంటాయి? దాదాపు క్యాబ్స్ లో 40% వెహికల్స్ అదర్ స్టేట్ ఉన్నాయి. అదర్ స్టేట్ మా తెలంగాణకి బుకింగ్ వచ్చింది అనుకో, టీజీ వాళ్ళు క్యాబ్ వాళ్ళు మొత్తం 40% వాళ్ళే మన క్యాబ్ వాళ్ళే బతుకుతారు. అలాంటివి 40% ఏమో వేరే స్టేట్ వాళ్ళ నుంచి వచ్చి నడుపుతుంటే మన క్యాబ్ వాళ్ళకి, తెలంగాణ క్యాబ్ వాళ్ళకి అసలు బుకింగ్ రావట్లేదు. అలాంటివి లోకల్ ఏమో వాళ్ళకి యాక్చువల్గా పార్కింగ్ లో పట్టుకుంటున్నామని ఆడ లాస్ట్ సర్కిల్ ఉంటుంది, ఆడ వెళ్ళి మన ఆడ ఆపుకొని ఏమో సీరియల్ రాకపోతే ఫేక్ బుక్ చేసుకొని వాళ్ళ బుకింగ్ వచ్చినట్టు లోపల వెళ్ళిపోతారు. లోపల వెళ్ళుకొని క్యాబ్ బుక్ చేసి వాళ్ళ పార్కింగ్ లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఈడ రాకుండా ఈడ పట్టుకుంటున్నామని లోపల రావట్లేదు. యాక్చువల్గా లోకల్ ఎవరికైనా కర్ణాటక ఏపీ బండ్లో మేమైనా ఆపినాం అనుకో, ఎందుకు నడుపుతున్నాం మీకు ఆల్రెడీ చెప్పినాం కదా అంటే, మీరెవర్రా చెప్పేది? మాకు ఎవరు ప్రభుత్వమే చెప్తా లేదు, ఎవరు ఆర్టీఓ వాళ్ళే చెప్తారు, మేము పర్మిట్ కట్టుకుంటున్నాం, నువ్వెవర్రా చెప్తాలి అని. యాక్చువల్గా నేను 3 days ముందే నేను ఒకరికి కర్ణాటక బండికి అడిగిన, మీకు ఆల్రెడీ మేము నడపకు అన్నాం కదా అన్న, ఎందుకు నడుపుతున్నా, నువ్వెవర్రా చెప్పడానికి, పిలవమంటావా మావానికి పిలువ అన్న. యాక్చువల్గా నేను గ్రూప్లో లేను, గ్రూప్లో ఉంటే నేను కూడా పిలుస్తుంటే, అయితే వాడేమన్నా నీకు ఎందుకు ఏం సంబంధం, ఆర్టీ వాళ్ళు ఏమంటారు, మీ ప్రభుత్వం మా కూడా ప్రభుత్వం కర్ణాటక అంటే, ప్రభుత్వం సంబంధం ఏముందన్న, మీ దాంట్లో బెంగళూరు నడుపుకోవచ్చు కదా అని నేను అన్నా. కాదు అట్లా ఉండదు, మేము నడుపుకుంటాం, మీరేం చేసుకుంటే చేసుకోండి అని వాళ్ళు అంటున్నారు. కాదు ఇలాంటివి మేము ఎవరితోనే తీసుకెళ్ళాలి, ఏమైనా తీసుకెళ్ళాలి. రివర్స్ ఆల్రెడీ ఒక డ్రైవర్ కి కొట్టారు, 2-3 కొట్టారు కూడా. అతను నుండి బండ్లు ఆపిన తర్వాత మీకు ఆపే అధికారం ఏముందన్నాడు. అన్ని బండ్లను పంపించేస్తున్నాం కదా, మీరు కూడా వెళ్ళిపోతే మంచిదే, ఎందుకు లేని పని గొడవలు ఎందుకని మేమంటే, ఎవడు ఆపుతాడు ఆపనరా, నేను ఆంధ్రాని, ఈయనే ఉన్నాడు, నేనే బండి పెట్టుకున్నా, ఎవడో రమ్మన్నాను అన్నాడు.
ఈ బండి ఎట్లా ఆ ఏపీ బార్డర్ దాటుతుందో నేను చూసుకుంటా. ఏసీపీలు ఏఎస్ఐలు అందరు తెలుసు నాకు. ఏ బండి టీఎస్ బండి ఏపీలోకి వస్తే చూస్తా. ఇప్పుడు నన్ను ఆపురు అని భీమచ్చంగా మాట్లాడుతున్నాడు. ఆయన తెలంగాణకు వచ్చి హైదరాబాద్ వచ్చి ఒక్క నిమిషం మన మీదనే అయ్యో నా కొడకల్లారా టీజీ బోర్డర్ దాటి ఏపీకి వస్తే తగలబెడతాం అని చెప్పేసి అంటే ఇన్స్టాలో కూడా పెడుతున్నారు అన్నమాట. ఇట్లా ఇక ఒకసారి ఇది కూడా చూపి ఒకసారి. మేము మరీ చెప్తున్నాం వాళ్ళకి, చెప్పి కూడా మరి మీరు నడుపుకోండి, మిమ్మల్ని వద్దంటలేం. అదేదో ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది కదా, టీఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకో, తెలంగాణకు ట్యాక్స్ కట్టుకో, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ నడుపుకో, మిమ్మల్ని వద్దనట్లే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు ఇక్కడ బతుకోదు అని మేము అనట్లే. ఓన్లీ టీఎస్ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ మాత్రం ఇక్కడ నడుపుకో. నువ్వు ఏపీ బండి తీసుకొచ్చి మన పార్కింగ్ లో ఇట్లా గల్లె ఎగిరేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంత మంది ముందర బెదిరిస్తున్నాడు. సరే పోనీలేను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ నుంచి ఒక గంటన్నర తర్వాత మేము కంప్లైంట్ పెట్టినాము, నీకు లోపలికి వస్తే కూడా బుకింగ్ ఇయ్యారంటే కొద్దిగా ఇప్పుడు లోపల కూడా కర్ణాటక బండ్లు ఈ ఎంహెచ్ బండ్లు ఇవి వస్తే బుకింగ్ ఓలా ఊబర్ వాళ్ళు కూడా కొద్దిగా ఏదో ఒక్కొక్క రోజు చేస్తున్నారు, ఓ రోజు చేయటారు. ఎక్కువ పబ్లిక్ మా టీఎస్ డ్రైవర్స్ ఎక్కువ ఉంటేనేమో మీకు బుకింగ్ లేదు వెళ్ళిపోండి అని డైరెక్ట్గా పంపిస్తారు. ఒక్కొక్కసారి జరుగుతుంది అది. ఇంకోసారి లోపల ఏంది రష్ లేదు, ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు, క్యాబులు లేవు, అప్పుడు ఏ బండి వచ్చినా సరే వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు నేను జయదిరిగుట్ట నుంచి ఎక్కడికి మన ఇక్కడికి ఎయిర్పోర్ట్కి డ్రాప్ వేసుకొని వచ్చిన. ఎంత ఇచ్చిండు? 550 రూపీస్ ఇచ్చిండు. పికప్ పాయింట్ 8 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి పాపారాయుడు నగర్ నుంచి స్టార్ట్ అయితే బాలనగర్ ఈఎస్ఐ ఏదో ఉంది, అక్కడికి పికప్ పాయింట్ 5.8. ఆ నుంచి 39 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్. నాకు 45 అయింది. నాకు ఇచ్చింది ఎంత? 510 రూపీస్ ఇచ్చిండు. అంటే కిలోమీటర్ పర్ కమిషన్ పోయింది, మైనస్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదేమో 12. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. పర్లేదు చెప్పు, అంటే చూపించకపోయినా పర్లేదు. చూపించు. 900 ఉండే 1302 రూపాయలు వేసిండు. మళ్ళీ దీనికి పైన చూడు, మనది 10 లక్షల బలమైన కుటుంబం అయినది అని మెసేజ్ పెడుతున్నాడు ఆయన ఊబర్ అని. ఏం కుటుంబం అది? కుటుంబమా? ఈడ ఎవరికి తిండి లేక ఏం లేక సర్వనాశనం అవుతున్నారు. 22,000. ఇప్పుడు డీజిల్ బండ్లు బంద్ అయిపోయినాయి, పెట్రోల్ క్యాబ్లు వచ్చినాయి, సిఎన్జి. లోపలికి పోతే ఒక్కొక్క డ్రైవర్ పరిస్థితి, వాడు సెడాన్ బుక్ చేసుకుంటాడు, లగేజ్ పెట్టడానికి ప్లేస్ ఉండదు, అది పక్కకు ఉండిపోతుంది బండి. అది పెట్రోల్ బండ్లకి మైలేజ్ ఏమో తక్కువ, వీడు పెంచే రేట్లేమో అంతే. ఇక డీజిల్ బండి వస్తేనే వానికి కొంత గొప్ప వర్కౌట్ అవుతుంది. పెట్రోల్ బండ్ల పరిస్థితి దారుణం. దీనికి తోడు ఈ ఆంధ్ర వాళ్ళు, ఏపీ, మొత్తం కర్ణాటక ఎంహెచ్ వాళ్ళు, వీళ్ళ రుబాబులు. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, నిన్న నేను ఒక డ్రైవర్ని అడిగిన, మామూలు క్యాజువల్ గా ఉండి ఏందన్నా బిజినెస్ ఎట్లా నడుస్తుందని మామూలుగా అడిగిన. అంటే అతను ఉండి ఏమంటాడు, ఏముంటుందన్నా ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకోవాలి, ఓ పెన్ను పేపర్ తీసుకోవాలి, రాసుకోవాలి, మళ్ళీ మీరు రిటర్న్ ఎప్పుడు వస్తారు సార్? నేను రాసుకుంటా, ఆ రోజు కాల్ చేస్తాను. ఇది ఒక బిజినెస్. ఓహో, అంటే పోయేటప్పుడే ఎవరైతే పోతుంటారో ఎయిర్పోర్ట్ వస్తుంటారో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆయనకే ఫోన్ చేస్తాడు. మాకు తెలంగాణలోకి తలకాయ లేవిగా, మేము న్యాయంగా నడుపుదామని మేము అనుకుంటే వీళ్ళ బిజినెస్ లో ఉల్టా మాకు వెనకంగా పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫస్ట్ బుకింగ్ చేసుకొని పోతా ఉంటారో వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ ఈ దాకా వస్తారు, మీ దాకా మంచిగా వచ్చేసి మంచిగా తీయగా పుల్లగా మాట్లాడేసరికి ఆ నెంబర్ రాసుకొని అన్న వచ్చేటప్పుడు నాకే ఫోన్ చేయంటే మళ్ళీ వితౌట్ బుకింగ్ డైరెక్ట్ వచ్చేసి తీసుకొని పోతారు అనమాట. డైరెక్ట్ తీసుకొని పోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య జరిగింది, ఆర్టీఓ అధికారులు కూడా అందరిని అనడానికి లేదు. ఒక ఇది చంద్రాయణగుట్టలో ఒక ఏపీ బండి పట్టుకున్నారు. పట్టుకొని దానికి ఎంత 1,30,000 కేసు రాశారు. ఏపీ బండి, ఇది కేసు పేపర్. ఓకే, కేసు పేపర్ అది మొత్తం ఎంత. అతను నుండి డ్రైవర్ని ఆర్టీఓ అధికారి అడిగినంట, ఏంది ఇక్కడ వచ్చి నడుపుతున్నా? ఏంటంటే, నేను 3 నెలలు అయిన సార్ ఈయన వచ్చి నడుపుకుంటున్నాను, డైరెక్ట్ ఆయనకే చెప్పింది. 3 నెలల కేసు మొత్తం రాసేస్తే ఓలా టీపీ మీద వచ్చి 3 నెలలు నడుపుకున్నాను మొత్తం. బేసిక్ ఎన్ని రోజులు ఉంటుంది? 8 days. ఏపీ 39 UT 6072 బండి నెంబర్. ఓకే, దాన్ని తీసేసి లోపల పడేసారు. ఇది అందరు అది ఆర్టీఓ అధికారులను అందరిని కూడా అనడానికి లేదు. కొంతమంది సిటీగా పనిచేసి పట్టుకుంటున్నారు. ఇట్లనే మిగతా అధికారులు కూడా, ట్రాఫిక్ అధికారులు, మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవి స్టార్ట్ అయినాయి. ఇట్లనే మిగతా అధికారులు కూడా మాకు ఇట్లే సపోర్ట్ చేసి ఆ బండ్లను నడవకుండా చేసి చేసుకోండి, టీఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకొని నడిపించుకోండి. ఇక్కడ చూస్తుంటే మీరు చెప్తుంటేనేమో మొత్తము దౌర్జన్యం అంతా వాళ్ళ దాని లెక్క అనిపిస్తోంది. మరి ఇక్కడ మిమ్మల్ని మీరే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, మీరే అది చేస్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళి చెప్తా ఉన్నారు. ఒకటి చెప్పు. యాక్చువల్ ఏంటంటే, లాస్ట్
లాస్ట్ టైం ఏం చేసిన అంటే వీళ్ళు ఒక 20-30 మంది క్యాబ్లు తీసుకొచ్చి అక్కడ లైన్గా పెట్టేసింది 20-30 ఏపీ బండ్లు ఏపీ బండ్లు పెట్టేసినాం. ఇంటికి మేము ఏం చేసినాం, మన వాళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు పెడుతున్నావు బ్రో అని అడిగాను. మంచితనంగానే మాట్లాడారు. మేము పెడతాం మా ఇష్టం అని చెప్పి ఉల్టా సీదా మాట్లాడారు వాళ్ళు. సో మాట్లాడు నో ప్రాబ్లం మాట్లాడా. సో ఉల్టా సీదా మాట్లాడేసరికి ఇప్పుడు ఇంతమంది డ్రైవర్లు రుకుంటారా, నువ్వు ఏ నుంచి వచ్చి ఇంత రుబాబు ఎందుకు చేస్తున్నా అనేసరికి వీళ్ళ పైన మొత్తం పిఎస్ కొట్టిస్తా అని చెప్పి మన వాళ్ళు అనేసరికి ఎక్కడో అక్కడ జంప్ అయిపోయాను. దాని నెక్స్ట్ డే నేను కూడా వచ్చాను, పిఎస్ కాడికి వెళ్ళాం, 3 పైన కేసు అయింది. మీ వాళ్ళు దాంట్లోనే? మా వాళ్ళ ఓకే, అంటే క్యాబ్ డ్రైవర్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల మీద మా గ్రూప్ కేసు అయింది. గ్రూప్ వాళ్ళ పైన అయింది. సో పిఎస్కి పోయినాం. పిఎస్ కాడ పోతే ఒక 20-30-40 మంది ఉన్నారు. 40 మంది ఉండి అటాక్ చేయడానికి చూసిన అనే. సో మేము తక్కువ ఉన్నాం, 20 మంది వచ్చిన మన వాళ్ళు. ఇక్కడ మస్తు మంది ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడ పోతే అంటే వాళ్ళు 30-40 మంది ఉన్నారు, మీరేమో 20 మంది ఉన్నాం. ఈడ 50 మంది 100 మంది ఇక్కడ జమ అయినా ఆడుకోదామంటే ఎవరు వస్తలేరు. సో మేము 15-20 మంది వెళ్ళిపోయినా. ఆడ పోయినాక లొల్లి అయింది. లొల్లి అయినా మీనికి చెప్పినాం, సార్ కూడా సిఐ సార్ కూడా చెప్పిండు, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోండి, ఇక్కడ లొల్లి పెట్టకండి అని చెప్పింది. సరే అని చెప్పి అక్కడ నుంచి ఎక్కడో అక్కడ డిస్పాజ్ అయిపోయినాం. ఆ రోజు మేము కూడా లాయర్ని వెళ్ళి కలిసి వచ్చినాం, సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఏం చేయమంటారు అని. సరే దానికి ఏదో ఒకటి మాట్లాడేసి వచ్చినాం పరిష్కారం కోసం. అక్కడ నుంచి రాగానే ఇక్కడ మళ్ళీ మనలు బండ్లు పెట్టేసి 3-4 బండ్లు పెట్టేసి ఆడ ఒకటి నడిగితలు పెట్టేసినారు. అంటే వీళ్ళు రాగానే డైరెక్ట్ టార్గెట్ కావాలి బండి కాల్చుకొని ఆడ పెట్టేసి మిగతా వాళ్ళంతా వచ్చి ఆడ మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టి సార్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ సిఆర్ సార్ చెప్పింది ఇందాక, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చి బ్రో అని అడిగినాం. అడిగేసరికి లొల్లి పెద్ద మామూలు కొట్టిండు. 30 మంది వచ్చి 3 కలిసి కొట్టిండు. 30 మంది పోయిన 3 కలిసి అలా కొట్టిండంట ఏడా మన బస్ స్టాండ్స్ కదా. ఉన్నాయి లేని అబద్ధాలు చెప్పిండు. సరే దిగాబా బండ్లకి వెళ్ళి నువ్వు ఇట్లా కట్టుకున్నావు, బండ్లకి వెళ్ళి దిగా అని అన్నాం. ఇటు సైడ్ కోసం ఇదే డోర్తో ఇదే చేద్దాం, ఇట్లా డోర్ వేసుకొని ఓపెన్ చేసుకొని బయటకు దిగు కోసం. నీ చెయ్యి ఇరిగినోడు నువ్వు డోర్ ఎట్లా ఓపెన్ చేసిన ఈ చేద్దాం అని మేము అడిగినాం. అడిగేసరికి ఇదే అదే అంతా పెద్ద పెంట చేసి పడేసి ఈ నుంచి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఎవరైతే స్కానింగ్ లేదు, పేపర్స్ లేవు, ఏం లేవు, కొట్టిండ్రు. ఎవరు కొట్టిండ్రు అంటే 3 వచ్చి కొట్టిండ్రు. 30 మంది వచ్చి 3 వచ్చి కొట్టిండ్రు. 30 మంది ఇక్కడ నుంచి పోయినరు, ఆడ పోయి 3 కొట్టిండ్రు ఆయన. 30 మంది కొట్టాలిగా మరి కొడితే. అదే చెయ్యి ఇరిగిపోయిందాను. మరి ఆ చేతితో డోర్ ఎట్లా ఓపెన్ చేసినావు, సమాధానం లేదు. డ్రైవింగ్ చేస్తే సమాధానం లేదు. ఇంకో ఆయన పెద్ద మనిషి వచ్చేసి ఆయన సంథింగ్ ఏదో పబ్లిక్ ప్రాసెసర్ ఏదో ఉంటారు కదా, ఆయన వచ్చేసి ఒక కోర్టు గేట్ వేసుకొని వచ్చింది. ఆడ సార్ దగ్గర మాట్లాడి మా టీం అయినా చెప్పేసి, ఏనా నిన్నటిదాకా నాతో కలిసి తిరిగిన ఆయన కోర్టు గిట్ వేసుకొస్తే లాయర్ అనుకున్నా సార్ అని సార్తో అని చెప్పి లేవస్ బయటకు పోరా అని చెప్పాను సపోర్ట్గా. ఈడ వచ్చి అదే లాయర్ బయటికి రామానప్ప మాట్లాడదామని అన్నారు. దిగాడు ఆయన, ఎనుకున్న ఆయన దెబ్బ తగిన ఆయన దిగిండు. మళ్ళీ ఆయన లోపలికి నూకిండ్రు. వీళ్ళు ఆంధ్రోళ్ళు అంతా కలిసి వేసుకొని పోయిండ్రు. అదే రోజు ఆ 50 మందిని ఆడ నిలబెట్టి మిమ్మల్ని మేము అమ్మనా బౌతులు తిట్టినామని చెప్పిండు. న్యూస్లలో అనౌన్స్ చేస్తున్నారు. ఏంది మరి దీని కథ అని చెప్పేసి మేము వీడియో తీసుకున్నాం. ఆల్రెడీ వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఎవరు తిట్టలేదు అన్న, అమ్మతో చెప్తున్నాం సత్యధర్మంగా మమ్మల్ని ఎవరు తిట్టలేదు అని చెప్పి ఈడ చెప్పింది. యాక్చువల్లీ ఇది చేస్తున్న డ్రైవర్ కాదు, వెనకాల వాళ్ళ వేరే పార్టీ ఉంది. ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని హైప్ చేసుకోవడానికి చేస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏ పార్టీ మనకు సంబంధం లేదు, మనం చెప్పదు. సో వాళ్ళు పైకి లేపుకోవడానికి హైప్ చేయడానికి చేస్తున్నారు. అంటే మేము కూడా ఇక్కడ ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం అన్నట్టు. ఇక్కడ ఉన్నామని కాదు, అక్కడ వాళ్ళు మా తరపున మా డ్రైవర్ల తరపున ఆయన పోరాడుతుండు అని చెప్పుకోవడం కోసం. కానీ డ్రైవర్ ఎవరిని మీరు తిట్టింది లేదు, కొట్టింది లేదు, ఒక మాట అన్నది లేదు. అన్న వెళ్ళిపోండి అన్న, మీ ధరణ మీద మాకే దందలు లేవు, మీరేమో ఉంటున్నారని చెప్పి మాట్లాడినాం. 50 మంది అక్కడ నిలబడితే వాళ్ళ దగ్గర వీడియో ఫుటేజ్ తీసుకున్నాం ప్రతి ఒక్కరిని. తీసుకుంటే అదే ఆడికి మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. దాని నెక్స్ట్ డే నిన్న మొన్న ఏమైంది, యూనియన్లో అని చెప్తుండ్రు, మా కాడ డబ్బులు తీసుకుంటుండ్రు. సో మా యూనియన్ నెంబర్ ఆయన పేరు కూడా అనౌన్స్ చేసింది. ఇంకొక ఆయన కూకట్పల్లి ఆయన పేరు అనౌన్స్ చేసింది. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు అనౌన్స్ చేసింది. ఫేక్ ప్రచారాలన్నీ చేసుకుంటా వాళ్ళు హైప్ కావడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉన్నది వైసీపీ, ఆడొచ్చింది టీడీపీ. ఆయన కాపాడడం కోసం డ్రైవర్ని ముందలు పెట్టి నాటకం ఆడుతుంది. యాక్చువల్గా అది జరిగేది. ఇక్కడ వీళ్ళ డ్రైవర్ ఎవరు కూడా ఆంధ్ర డ్రైవర్ ఎంతమంది ఉంటారో వాళ్ళు ఎవరిని అడిగినా కూడా చేయలేదు. వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, మమ్మల్ని ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు డ్రైవర్ కూడా కాదు యాక్చువల్ చెప్పాలంటే. వాళ్ళు అసలు డ్రైవర్ కాదు. ఇంకొకటన్నా, ఇప్పుడు మేము ఏపీ బండ్లను ఎయిర్పోర్ట్లో ఆపితే వాడు ఏమనుకుంటా పోతాడు, కుక్కట్పల్లి రండ్రా చూసుకుంటాం, మేము కుక్కట్పల్లి రండ్రా చూసుకుంటాం, మేము ఏందో చూపిస్తాం అంటారు. అయితే అన్న ముఖ్యంగా మాకు కావాల్సింది గొడవలు కాదు అన్న, మాకు ముఖ్యంగా కావాల్సింది గొడవలు కాదు.
మాకు పరిష్కారం కావాలి. ఈ ఓలా ఊబర్ కుక్కడపల్లి వస్తే ఏం చేస్తారు మీరు? కుక్కడపల్లి బుకింగ్ పడితే పోతారు బేసిక్. పోతాం. కుక్కడపల్లి అటు సైడ్ పడితే పోతారు. మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఆహా. మినీ విజయవాడ అంటది. అంటే మరి కుక్కడపల్లి రారా అంటే మొత్తం తెలంగాణ అంతా మరి మనోళ్ళే ఉంటారు కదా మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. అయితే అన్న మా సమస్యలు ఒకటి, ఓలా ఊబర్ ఏవైతే ఉన్నాయో మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నాయి. ట్యాక్స్ అని గవర్నమెంట్ ట్యాక్స్ 5% పోతుంది, ఇక ఈ కంపెనీల ట్యాక్స్ పోతుంది. సో దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఒక్కొక్కరు 4 నెలలు ఈఎంఐలు పెండింగ్ ఉన్నారు. ఇల్లు గడపడం కష్టం అవుతుంది. సో మాకు ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం మాకు ఓలా రేట్ కార్డ్ అనేది పెంచాలి. మినీ బండ్లకు వచ్చేసి 25 రూపాయలు, మినిమం 25 రూపాయలు పర్ కిలోమీటర్ ఇవ్వాలి. పెద్ద వెహికల్స్ ఎస్యూవీ బండ్లు అనేవి, పెద్ద బండ్లు ఏవైతే ఉన్నాయో 35 లేదా 32 రూపీస్ కంపల్సరీ ఇవ్వాల్సిందేనా. ఈ మా డిమాండ్స్. ఇంకొకటి సెక్యూరిటీ. రీసెంట్గా ఒక అబ్బాయిని 200 రూపాయలు ఇవ్వలేదని కష్టం అడిగితే 200 ఇవ్వలేదని దారుణంగా కొట్టిరు. దారుణంగా కొడితే 2 సంవత్సరాలు 2 నెలల ఈఎంఐ పెండింగ్ చూడు 33,680 రూపాయలు. 2 నెలలకి ఈఎంఐ కట్టలేకపోతున్నాడు. అంటే గిట్లా ఉన్న ఒక పరిస్థితి అడగలి కడతాడు. 200 రూపాయలు ఇవ్వాలి, కస్టమర్ ఇవ్వాల్సింది అడిగితే దారుణంగా కొడితే ఆ అబ్బాయి 2 సంవత్సరాలన్నర పోరాడి రీసెంట్గా చనిపోయాడు. మా పరిస్థితి ఏంది? ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతాయి. మాకు ఓలా ఊబర్ లాంటి సంస్థలు మాకు సెక్యూరిటీ ఏమి ఇస్తున్నారు? ఇదొకటి కావాలి. పర్ కిలోమీటర్ మామూలుగా చిన్న బుకింగ్లు వస్తాయి. మినిమంలో 5 కిలోమీటర్లకు చిన్న బండ్లకు 180, పెద్ద బండ్లకు 300 కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇదేనా? ఓకే. ఇంకేమైనా ఉన్నాయన్నా? గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ దెబ్బతీస్తున్నారు. ఆ దెబ్బతీస్తున్న క్రమంలో మన ఆర్టీఓ వ్యవస్థ అనేది నిద్రపోతుంది. మేము చెప్తున్నాం, ఇక్కడ మేము గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం, రెవెన్యూ ఇస్తున్నాం, మా సమస్యలు పరిష్కరించట్లే. అక్కడ 20 మంది పోతే అక్కడ వాళ్ళ డిప్యూటీ సీఎం రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ మేము 100 మంది 1000 మంది మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము. మేము ధర్నాలు, మాకు అపాయింట్మెంట్ ఎవరు ఇస్తలే. మా డ్రైవర్లు అంతా చులకన అయిపోయింది. 100 మంది 1000 మంది. ఇదేంటి 13 రూపాయలు బుకింగ్? 2 కిలోమీటర్లకు 13 రూపాయలు అంట. ఇక చూడాయి ఒకసారి. దాంట్లో ట్యాక్స్ పికప్ డిస్టెన్స్ 18 కిలోమీటర్లు పోవాలి. అంటే 19 పోవాలి, 18.9 అంట. అంటే 19 కిలోమీటర్లు పోతే 13 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఇలా కమిషన్ కూడా పోతుందా? 5% కమిషన్. మేము బయట పిచ్చబడుకోవాలి. మేము బయట పిచ్చబడుకొచ్చి వీళ్ళకి దుర్మార్గం. 19 కిలోమీటర్లు పోతే 13 రూపాయలు వచ్చాడు. అసలు కిలోమీటర్ 1 రూపాయలు రావాలి కదా వరస్ట్ కేసులో. దొంగ నెంబర్లు పెట్టుకొని వస్తారన్న, రైడ్ చేస్తారు. రైడ్లో పోతారు. సరే బై ఛాన్స్లు అంతా ఇప్పుడు వరకు జరిగింది, ఏం కాలేదు. పుసుకుని ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఏమైనా చచ్చిపోయాడు అనుకో, డ్రైవర్ల మీద మొత్తం నూకేస్తారు. అర్థమైంది? వాడు దొంగ నెంబర్ పెట్టుకున్నాడు, వాడు నెంబర్ ప్లేట్ వీకేసుకుని వాడు వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ తెలంగాణ డ్రైవర్లు పలానాడు ఇట్లా చేసినట్ట, వాడు ఇట్లా చేసినట్ట, అట్లా మమ్మల్ని బదనాం చేస్తారు. ముఖ్యంగా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఏమైతే ఉన్నాయో అదర్ స్టేట్ బండ్లను అటాచ్ చేయొద్దు. ఇండక్షన్ చేసిన వాటిని కూడా ఇప్పటిదాకా నడుపుకుంది చాలు, తీసేస్తే బాగా చాలా. అంటే ఇక్కడ ఉన్న డ్రైవర్ అందరూ పడి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ కాదు. ఇంకొక డౌట్, బేసిక్గా ఇప్పుడు ఊబర్ కానీ ఓలా కానీ వాళ్ళ దాంట్లో మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా బేసిక్గా. అంటే మీకు బుకింగ్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేస్తే అటాచ్మెంట్ చేసేటప్పుడు మీ లోకల్ ఎక్కడ, మీది ఈ స్టేట్ అయినా కాదన్నటువంటి వాడికి కార్లు రావాలి, వాడికి కార్లు కావాలి అంతే. బిజినెస్ కావాలి, ఏ స్టేట్ ఇదే అవసరం లేదు. యాక్చువల్లీ మన ఆర్టీఆర్ నామ్స్ ప్రకారం ఓన్లీ స్టేట్ బండ్లే ఎల్లో ట్యాక్స్ పేట్లు ఆర్టీఓలో తిరగాలి. ఆ యొక్క నిబంధనలన్నీ తుంగలో దొక్కిర్రు, బురదలు దొక్కి వానికి ఎక్కడైతే ముందు కార్ కావాలి, కస్టమర్ యొక్క ఫెసిలిటీ కావాలని చూస్తాడు. 100 రూపాయలకి వచ్చే 1000 రూపాయలకి వచ్చే క్యాబ్ను వాడు 400లకు పంపిస్తాడు. ఎందుకంటే 10 బండ్లు ఉన్నాయి కదా, 1000 రూపాయలకు పోయి వాడు 400లకు పంపిస్తాడు. ఇక్కడ కస్టమర్ ప్రాఫిట్ అవుతున్నాడు, డ్రైవర్ పరిస్థితి వాడు ఊరెట్టుకొని చావాలి. ఓకే, చెప్పండి బ్రదర్. నమస్కారం అన్న, నా పేరు నరేష్, నేను మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ సైడ్ డిప్యూటీ సీఎం కి డ్రైవర్ చెప్పంగానే రియాక్ట్ అయినరు. సో మన తెలంగాణలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మన సీఎం కలవడానికి ఎందుకు ఇస్తలేదు? మీరు ప్రయత్నం చేయలేదేమో? ప్రయత్నం చేసిండ్రు, చాలా మంది ప్రయత్నం చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ కి యాక్సిడెంట్ అయితే ఆయన రోడ్ పాలవుతుంది వాళ్ళ కుటుంబం. మనం ఓలా ఊబర్ కి ఇంత కమిషన్ కడుతున్నాం. అలాంటప్పుడు డ్రైవర్ కి ఒక ఫామ్ ఇవ్వాలి, ఒకటి సెక్యూరిటీగా ఇన్సూరెన్స్ బాండ్ అనేది ఇవ్వాలి కదా. మనం ఇంత అమౌంట్ పే చేస్తున్నాం ఆయనకు. ఓలా 400. ఇందాక నేను ఇంకొకటి ఎయిర్పోర్ట్ నుంచి వేసుకుపోయినా, సో నాకు 41 కిలోమీటర్లు వేసుకుపోయినా, నాకు వచ్చింది 520 రూపాయలు. ఇది కూడా ప్రైమ్ ప్లేస్. ఈ నార్మల్ వెహికల్ అయితే కాదు, ప్రైమ్ ప్లేస్ అంటే డిజైర్ లోనే పెద్ద మోడల్. ఓకే, ఎంత వస్తుంది మైలేజ్? ఎంత వస్తుంది? నాకు వచ్చేసి 17 మైలేజ్ వస్తుంది అన్న. 17 వస్తుంది పెట్రోల్ బండి. ఈ దాంట్లో పెట్రోల్ నాకు మిగిలింది ఎంత అన్న? 42 కిలోమీటర్లు పోయినా.
అది వచ్చేసి ఇంకోటి ఏంటంటే డ్రైవర్కి ఎందుకు ఇంత ఇబ్బంది, మన అక్కడ డిప్యూటీ సీఎం తెలంగాణ ఆయన రియాక్ట్ అయినప్పుడు మన సీఎం వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నాది మహబూబ్ నగర్, మన సీఎం మన మా డిస్టిక్ ఆయననే సీఎం, ఆయనకి ఎంతో మంది ట్రై చేసిన అలాంటప్పుడు ఆయనకి ఇట్లా రియాక్ట్ అవ్వాలి కదా. అక్కడ ఒకటేసారి డ్రైవర్ ఇక్కడ కొట్టిన దానికి అక్కడ కొట్టినంటే వాళ్ళ డిప్యూటీ సీఎం ఒప్పుకున్నాడు, వచ్చి చెప్తున్నాడు. మన మాటలకే గెలవక ముందుకే రేవంత్ రెడ్డి మాటలకే కనీసం ఇప్పుడు మంత్రి ఉన్నాడు, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్, ఓ ఇట్లా గుద్దుడు కాదు, చూసి కరెక్ట్ మాట్లాడి డ్రైవర్స్ ఏంది కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తే మాకు ఏం మిగులుతుంది? మాకు ఏం మిగలదు. మా బండ్లో వచ్చేదే 16-15 మైలేజ్ వస్తుంది. నువ్వు 40 కిలోమీటర్లు తీసుకొని పోతే నువ్వు ఓలో 800 ఇస్తే 300 ట్యాక్సీ అని చెప్పి 200 అదని చెప్పి మాకు 300 ఇస్తావు. మాకు ఏమొస్తుంది? ఏసీ వస్తే అది కూడా రాదు. మేము పుణ్యానికి ఇప్పుడు వీళ్ళని బతికిచ్చుడే, నెలొచ్చే వారు మేము ట్యాక్సీ కట్టక తప్పదు, వీళ్ళకు అవన్నీ కట్టక తప్పదు. కానీ మాకు ఏముంది? ఈఎంఐలు మిగిలో ఏం మిగిలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తప్పించి ఏది లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు తీసుకున్నాడు, వాళ్ళ వెనక డబ్బు వాళ్ళు వేసుకున్నాడు తప్పించి. ఘాటుగా మాట్లాడుతూ మా పాలమూరు బిడ్డ పాలమూరు లేదు, తొక్కలమూరు లేదు, వాడేదో అయిపోయింది అంతే. ఇక నేను మాట్లాడుతూనే అయిపోద్ది. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి. ఒక సీఎం అనేటైనా ఒక పద్ధతిగా ఒక వ్యర్థిగా నడవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు బై సపోజ్, ఆయన ఒక డ్రైవర్ చెప్పుడుతో ఎందుకు కలిసిండు? ఒక వాళ్ళతో కోసం ఒక విన్నపం తెలంగాణలో కూడా పంపిండు. కనీసం వీళ్ళు ఆ విన్నపం అయినా మనలతో మాతోనైనా మాట్లాడిండా? మాట్లాడలేదు. మాట్లాడు కదా, మేము అటు పోతే కూడా లేదు. మేము ఆడ ధర్నాలు కూడా చేసినాం. ఇక్కడ మన హైటెక్ సిటీ సైబర్ టవర్ సైడ్ అటు ఇటు కూడా మేము చాలా సార్లు ఉన్నాం. ఒకసారి సీఎం క్యాంప్ ఆఫీస్ అది దోచురా పూలు అది పెట్టింది కదా, ఆడికి కూడా పోయినాం. ఏమీ లేదు, ఇంతవరకు రెస్పాండే లేదు. మాకేం అనేదే లేదు. మాకు ఈఎంఐ పైన డే నైట్ లో చేస్తాం. దీనికి పరిష్కారం ఏంటి? ఫైనల్ గా ఏం చేస్తే ప్రభుత్వం స్పందించి మాకు కిలోమీటర్ లాగింత మాకు పెంచాలి. మాకు ఇప్పుడు ఫర్ కిలోమీటర్ ఇప్పుడు మినీ బండి ఉన్నది 30 రూపీస్ చేయాలి, ప్రైమ్ బండి ఉన్నది 32 రూపీస్. అట్లా మాకు పెంచి మాకు చేస్తే మేము కూడా బాగుపడతాం. ఇప్పుడు మాకు చేస్తేనే కదా, ఇప్పుడు మా బండ్లు నడిస్తేనే కదా మీకు ట్యాక్స్ కట్టేది. ఇవి పెంచడము దీంతో పాటు ఏపీ బండ్లకు సంబంధించి ఎట్లా మరి? ఏపీ బండ్ల కంటే టీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకొని నడుపుకోండి. ఇప్పుడు మేము ఏపీకి పోతాం, బార్డర్ ట్యాక్స్ కడతాం, అడిగి పోతే అంగి లేదని ఫైన్ వేస్తాడు, ఏది లేదైనా ఫైన్ వేస్తాడు. ఫైన్ మొన్న కర్ణాటక పోయినా, నేను బెంగళూరు పోయినా, ఉట్టి షీట్ వేసుకున్నా, నేను పాయింట్ వేసుకున్నందుకు 2000 ఫైన్ వేసి మొత్తం పోయిందంతా అది అయిపోయింది కదా, అది అయిపోయింది. దాని ఏం లేదు. అదే కర్ణాటక రమ్మని ఆంధ్ర వచ్చి నడిపి మన పోలీసు ట్రాఫిక్ వాళ్ళు ఇట్లా టచ్ చేసేది లేదు, టచ్ చేయడం కాదు. మన మీద ఏమను మన తెలంగాణ వాళ్ళు మనలే దోపిడీ చేస్తారు, లంచాలు అంతే. పాయింట్ లేకపోయినా ఫైనే, కింద పాయింట్ లేకపోయినా మొన్న మహారాష్ట్ర పోతే కింద పాయింట్ లేదని ఫైన్ వేసిండు. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆర్టీఓ ఆఫీసర్ సో ఇంకా ఉన్నారా? మాట్లాడతారా ఇంకెవరన్నా? ఓకేనా? ఎల్బీ నగర్ లో విజయవాడ ఆంధ్ర బండ్లన్నీ అడ్డ పెట్టుకొని నిల్చున్నారన్న. ఎవడైనా తెలంగాణ బండోడు ఆడ పెడితే నువ్వు ఎవడరా ఈడికి ఎందుకు వస్తాను? మా తెలంగాణలో హైదరాబాద్ ఎల్బీ నగర్ అడ్డానా? ఇప్పటికీ ఎవరైనా బండ్లు అడగండి, ఆడికి ఎవరు రానియరు వేరే బండ్లను. అసలు మా అడ్డా అంటాడు ఏమన్నా వాళ్ళ ఏ దగ్గర తీసుకొచ్చినట్టు, ఎవరిని రానియరు ఆడ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బస్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు బస్సులలో కొంతమంది ఇరుక్కుగా ఉంటాయి కానీ కొందరేమో క్యాబ్ లోనే వెళ్ళిపోతారు, డైరెక్ట్ మాట్లాడుకుని ఊరికి పోయేటప్పుడు ఎక్కించుకొని వెళ్ళిపోతారు. కానీ ఆడి మమ్మల్ని రానిస్తారు మా తెలంగాణ బండ్లను. ఎల్బీ నగర్ హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ నుంచి అడ్డా వేసుకొని హైదరాబాద్ నుంచి విజయవాడకు డైరెక్ట్ బండ్లు వేసుకోపోతారు. కానీ వైట్ ప్లేట్లు వేసుకోవద్దు, టాక్సీ ప్లేట్లు అన్ని బండ్లు వెళ్తున్నాయి విత్ ఏపీ బండ్లే మాత్రమే. మళ్ళీ తెలంగాణ బండ్లు లేవాడ చూడండి. ఎప్పుడైనా తెలంగాణ బండ్లు ఉండవు, ఓన్లీ ఆంధ్ర బండ్లు. అంటే ఆంధ్రలో పోతారు కాబట్టి మా బండ్లలోనే ఎక్కాలి, వేరే వాళ్ళు రావద్దు. ఎందుకు అదే ఫెసిలిటీ మాకినా ఆంధ్రలో ఇవ్వచ్చుగా, మరి అదెందుకు ఇవ్వరు? మరి ఆంధ్రలో ఎందుకు ఇవ్వరు మాకు? మా వాళ్ళు మా ప్రజాపాలన అన్నారు, 2 టికెట్లు వేసుకుంటారు ప్రజాపాలన అని చెప్పిరనా? మరి ప్రజలను ఎందుకు సతాయిస్తారు ఈడ? అదొకటి చూసుకోవాలిగా. మరి టూ మచ్ గా దోపిడీ పాలన మొత్తం ఆంధ్రోళ్ళు ఈడికి వచ్చి మా పొట్ట కొడుతురన్నా. ఒక్క విషయం అది, ఆ ఒక్క విషయం మీద చూసుకోనన్నా వీళ్ళు ఎంతగా సతాయిస్తూ డ్రైవర్లు అనేది ఎల్బీ నగర్ లో అడ్డగా అడిగి పోతేనే తెలుస్తుంది అన్న. వేరే చోట్ల చూడాల్సిన అవసరం లేదు. ఈడ చాలా ఉన్నాయన్న, చూడొచ్చు అన్న, బయటకు పోయి చూడొచ్చు. మళ్ళీ ఆంధ్ర బండ్లో టీఎస్ బండ్లే ఉంటాయి, టీఎస్ అనే ఉంటాయి, నెంబర్ ప్లేట్లు మొత్తం డూప్లికేట్ ప్లేట్లు, అన్ని డూప్లికేట్ మొత్తం ఎమ్మడే దొరుకుతుంది. ఎంత డిక్కీలో పెట్టుకుంటారన్న. అప్పుడు మన బార్డర్ దాటుతారు
పెట్టుకుంటారు కదా ఆంధ్ర నుంచి తెలంగాణ బార్డర్కి వచ్చినప్పుడు టీఎస్ పెట్టుకుంటారు, మళ్ళీ ఆంధ్ర పోయినప్పుడు ఏపీ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు ఏటీఎం తీయాలి, తీయాలి, పెట్టాలి, అదొకటే అదే పని నడుస్తుంది ఇక్కడ. ఫిలిం నగర్ లో నేను రెగ్యులర్ గా పార్క్ చేసుకుంటాము. అక్కడ సిఐ ట్రాఫిక్ సిఐ ఈ బిల్డింగ్ లకు వచ్చిండంట రెంట్ కు. అది మాకు తెలియదు. రెగ్యులర్ గా సంవత్సరాన్నర నుంచి నేను పార్క్ చేస్తాను ఇక్కడ. పార్క్ చేస్తే అది వచ్చిన సంగతి తెలియదు. కనీసం ఆడ ఈడ పార్క్ చేయకూడదు అని చెప్పలే. 1000 రూపీస్ వేసాడు ఫోటో కొట్టి. ఇది నో పార్కింగ్ బోర్డు కూడా లేదు. ఇంకోటి చూడండి, ఇప్పుడు ఈ రోజే ఇది బుకింగ్ చేసిన, నేను బుకింగ్ లో ఉన్నా. 2 hours ప్యాకేజీ. వీడికి వచ్చే ముందు ఆయన షాప్ లో పోయి కొనుక్కుంటా అంటే నేను ఈడ పెట్టుకొని నిలబడ్డా. సైడ్ కాపినందుకు ఆడేసేయండి. ఆడో 1000 రూపాయలు. ఇప్పుడు 1000 రూపాయలు చూడండి, లెఫ్ట్ లో మొత్తం పెట్టుకున్న 1000 రూపాయలు చూడండి ఎంత. ఇప్పుడు నేను వచ్చింది మన తెలంగాణ గవర్నమెంట్ ఒక చిత్తశుద్ధి చూడండి. తెలంగాణకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఆంధ్రాకి సంబంధించిన వెహికల్ ఎంగేజ్ గా పెట్టి వెహికల్ ఎంగేజ్ ఇక్కడ చూడండి. ఇంకో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఏపీకి సంబంధించినటువంటి బండ్లు, ఏ తెలంగాణ బండ్లు లేవు అసలు. లేవు. అట్లా ఉంది మన తెలంగాణలో ప్రజాపాలన. అట్లా ఉంది ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన. వస్తుంది, నో ప్రాబ్లం. ప్రజాపాలన కాదు, సో తెలంగాణ ఈ విధంగా అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఓన్లీ ఈ క్యాబ్ కొంతమంది ఎదుర్కొంటే సమస్యలు. ఇప్పుడు ఒక బ్రదర్ చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎల్బీ నగర్ గడ్డ మీద, తెలంగాణ గడ్డ అది, ఎల్బీ నగర్ గడ్డ మీద పడి మన తెలంగాణ వాళ్ళు కార్లు ఆడ క్యాబులు పెడితే మీరు ఎందుకు పెట్టిరా ఇక్కడ తీసేసేరి అని అంటారంట. ట్యాక్స్ ప్లేట్ కాదు, మళ్ళీ ఓన్ ప్లేట్ వాళ్ళే. వీళ్ళు ఏమో ట్యాక్స్ ప్లేట్. ఒకవేళ వీళ్ళు పోయినా కానీ వాళ్ళ ట్యాక్స్ కట్టాలి, అక్కడ అన్ని కట్టాలి, ఆ డబల్ ట్యాక్స్ కట్టాలి, అన్ని కట్టాలి. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే చాలా దారుణం. ఇంకా వీళ్ళు చెప్తున్నటువంటి ఫేక్ బుకింగ్లు కావచ్చు, లేకపోతే రోజుకి ఒక బుకింగ్ కావచ్చు. ఇప్పుడే బ్రదర్ ఒకటి చూపించిండు, 19 కిలోమీటర్లకు 13 రూపాయలు. మన తెలంగాణ ఆర్టీఓలు వీళ్ళ వచ్చే ఆదాయం ఎట్లా వస్తుంది అంటే, టార్గెట్ ఉంటుంది కదా, లాస్ట్ మార్చి నెల అట్లా టార్గెట్ ఉంటుంది కదా. వీళ్ళు టార్గెట్ అప్పుడు తెలంగాణ ఓన్లీ తెలంగాణ బండ్ల మీద ఒక్క రోజు కూడా ట్యాక్స్ పెండింగ్ ఉన్నా అప్పుడు తీస్తారు వీళ్ళు. పిచ్చోళ్ళ లాగా రోడ్ల మీద తిరిగి మరీ వసూలు చేస్తారు. పోయినసారి నా బండి, నా భార్య డెలివరీ అయ్యింది, నేను 21 రోజు హాస్పిటల్లో చుట్టూ ఇంటికాడు ఉంటే 2 ట్యాక్సీలు అప్పటికి డ్యూ అయినాయి. నేను అప్పు చేసుకుని హాస్పిటల్లో పాలైనా. సునీత మేడము ఏదో పేరుంది ఆమెది. గచ్చిబౌలి కాడ నేను బండి ఆపుకొని వాష్రూమ్ పోదామని అంటే నా బండి దగ్గర వచ్చి కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి నీ పేపర్లు చూపి అది చూపి ఇది చూపి అని ట్యాక్సీ పెండింగ్ ఉందని 36,000 చిల్లర రాసింది. 36,000 ఎట్లా నేను 41,000 కట్టుకొని వచ్చిన. నేను ఏడుస్తే కూడా నన్ను ఇడవలే. వీళ్ళు ఈ ఆంధ్ర బండ్లను, ఆ బండ్లను, ఈ బండ్లను పట్టారు. వీళ్ళు టార్గెట్ వాళ్ళ మీద రీచ్ చేయరు. లాస్ట్ మూమెంట్ లో మన తెలంగాణ బండ్ల మీద గూడ్స్ బండ్లు కానీ ఏ బండ్లు కానీ అప్పుడు రీచ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళ ఫైన్లు కూడా ఎట్లుంటాయంటే, ట్యాక్సీ కట్టకపోతే 1250, 1350 ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేసినప్పుడు మరి మా బండ్లు ఎందుకు ఆపాలి? ఆపదు కదా ట్యాక్సీకి. నువ్వు ఫైన్ వేయకపోతే మనల్ని ఆపి ట్యాక్సీ నువ్వు కట్టలేవని రాయొచ్చు. ఫైన్ వేస్తారు, ప్లస్ ఇట్లా ఆపి మళ్ళీ అంత అడ్డగోలుగా తీసుకుంటారు. ఇది మన ఆర్టీఓ వాళ్ళ పరిస్థితి. ఆర్టీఓ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతారు, ఇప్పుడు గమ్మున ఉంటారు, లాస్ట్ కి వాళ్ళు రీచ్ అవుతారు. అప్పుడే తీస్తారు వాళ్ళు. సో ఇట్లా అన్ని విధాలుగా నష్టపోతారు అన్నమాట. 2 రోజుల క్రితం విజయవాడ వెళ్ళినా, విజయవాడ డ్రాప్కి వెళ్ళినా, డ్రాప్ వేసేసి నాకు నైట్ 12:30 అట్లా అయింది. అంటే బయట ఫుడ్ ఏం లేదు, బాగా ఆకలి అవుతుందని ఏమైనా బస్ స్టాప్ లో దొరుకుతుందేమో అని బస్ స్టాప్ లోకి వెళ్ళినా. బస్ స్టాప్ లో వెళ్తే విత్ ఇన్ 2 నిమిషాలు అట్లా బండి సైడ్ కి ఆపిన లోయలో 5-6 మంది వచ్చిరన్నా. క్యాబ్ డ్రైవర్ వాళ్ళ డ్రైవర్లు అంట. క్యాబ్ డ్రైవర్ లో మరి ఏ డ్రైవర్ లో మనకు తెలియదు. అది నైట్ టైమ్ లో టీఎస్ బండి తీసుకొని వీడికి ఎందుకు వచ్చినాం 2 రోజుల క్రితమే. టీఎస్ బండి వీడికి వచ్చి ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఈ నుంచి అన్న 2 నిమిషాలు అన్న వాటర్ బాటిల్ తీసుకునే పోతా అంటే అసలు ఆపనీయలే నన్ను. ఫస్ట్ బండిది, తర్వాత మాట్లాడకుండా అద్దాలు గిట్లా వాళ్ళదేందాం. ఒకటే మాట, నువ్వు ఫస్ట్ బండి తీస్తావా లేదా అని కట్టలు గిట్లా పట్టుకొని వచ్చిరానా. సప్పుడాని ఇక నేను ఒక్కడనే ఏం చేస్తాను, సప్పుడాన బండి తీసుకొని వచ్చి అక్కడ నుంచి దగ్గర 25 కిలోమీటర్ తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపుకొని ఆడనే నిద్రపోయినా. ఇక ఒక అతన్ని అడిగి వాటర్ తీసుకొని, క్యాబ్ డ్రైవరే అతని దగ్గర వాటర్ తీసుకొని తాగి అక్కడనే వండుకున్నా. కానీ వాళ్ళ దగ్గర మళ్ళీ రిటర్న్ వాళ్ళకి పోలేనా. అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్ నుంచి ఖాళీ వచ్చేసినా, మళ్ళీ బస్ స్టాప్ పోలే. మన ఎల్బీ నగర్ అడ్డగాడ వాడిని నిలబడి ఈ నుంచి మనుషులు ఎక్కించుకొని పోతాడు. నాకు 2 నిమిషాలు బస్ స్టాప్
ఆపనీయలేనా? అది ఎందుకు ఆపనిస్తలేరు అదొకటి అడగండి అన్న. ఎందుకు ఆపనిస్తలేరు మరి? మమ్మల్ని ఆపనీయొచ్చుగా. నువ్వు డైరెక్ట్ ఇన్ను తీసుకోపోతుంది. నేను ఆడేం పికప్ రాలేగా అన్న, నేను జస్ట్ ఆపుకొని ఏమైనా ఫుడ్ కోసం వచ్చినా అంతే గానీ నీళ్ళ బాటిల్ కోసం నేను చెప్పినా నా నీళ్ళ బాటిల్ తీసుకుంటా అని చెప్పినా అంతే. ఏం చెప్పలే. ఇక నీళ్ళ బాటిల్ తీసుకుంటా అంటే కట్ట తీసుకొని నువ్వు పోతావా పోయి నుంచి అంటే సప్పుడు కూడా బండి తీసుకొని వచ్చిన అంతే. అది జరిగింది అన్న. ఒక డ్రైవర్ 4 నెలల ఈఎంఐ కట్టలేదు, 4 లక్షలు అప్పు చేసి ఇంట్రెస్ట్ అప్పు తెచ్చిన అప్పుకు ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఈఎంఐలు కట్టుకోకుండా సూసైడ్ చేసుకుంటా నాకు ఫోన్ చేసిండు. ఒక్కసారి ఆయన మాట విందాం. అంటే రికార్డ్ చేసినావా? అవును, రికార్డింగ్. నాకు ఇంతకుముందు వాళ్ళు ఫైనాన్షియల్ ఫోన్ చేసి అసలు ఎట్లా అంటే బండి ఇచ్చేసారని ఆయన అది అని చెప్పి చాలా మాట్లాడినారు. ఏ ఫైనాన్స్? అది శ్రీరామ్ ఫైనాన్స్ అన్న. కట్టుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే ఆ 4 లక్షలన్నా నేను అప్పు చేసిన 5 రూపాయల దాకా. ఆ ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నా ఈ బిజినెస్ లేక. అసలు ఉంటానా సూసైడ్ చేసుకుంటున్నా కూడా తెలియదు అన్న. అలాంటి ఆలోచన పెట్టుకో కానీ లేదన్నా. చాలా అంటే అన్న నిజంగా అంటే చాలా దుర్మార్గం ఇది. కుటుంబాలు ఆగమయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తేనేమో తెలంగాణ డ్రైవర్లకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమే ఒక రకంగా ఉంది. ఒకవేళ ఎవరో మనం బుకింగ్ పడితే ఇటు ఏపీకో లేకపోతే వేరే స్టేట్కో పోతే అక్కడ ఫైన్లు కానీ లేకపోతే కనీసం ఈ బ్రదర్ చెప్తా ఉన్నాడు వాటర్ బాటిల్ కొనుక్కుందామంటే కూడా ఆ వాటర్ బాటిల్ కొనుక్కుంటందుకు కూడా ఆడ వాళ్ళు టైం ఇస్తలేరు. అంటే మీరు ఒకవేళ ఆపితే మీరు ఇక ఎక్కడ జనాలను ఎక్కించుకొని తీసుకుపోతారు అని చెప్పేసి ఆడ అంత దుర్మార్గం. నువ్వు ఈ నుంచి కారు తీస్తావా లేకపోతే అద్దాలు వలగొట్టాలన్నా అనేటువంటి పరిస్థితులు అక్కడ. రూడ్ లాంగ్వేజ్, కొంత వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ ఇక్కడ తెలంగాణకు వచ్చేమో మన బిడ్డలు ఎవరైతే మన క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉపాధికి గండి వేసేటువంటి విధంగా మళ్ళీ వాళ్ళ మీద ఏం కాకముందుకే పోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇక మా మీద దాడులు చేస్తారని చెప్పేసి అక్కడ ప్రభుత్వం నుంచి మద్దతు తెచ్చుకోవడం. ఇక్కడ మన ప్రభుత్వమే దున్నపోతు మీద వానబడ్డట్టు కనీసం స్పందించకపోవడం. ఎంత దుర్మార్గం అంటే క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తోంది మిత్రులారా. నిజంగా కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి. వీళ్ళ దాంట్లో 10 మందిని పిలుచుకొని మీ సమస్యలు ఏంటి, మీకు రేట్ కార్డు పెంచాలన్నా లేకపోతే ఇక్కడ నాన్ లోకల్ క్యాబ్స్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు ఒక పర్టికులర్ గింత వరకే ఓ 10% 20% ఎంతో క్లోజ్ చేసి మిగతా వాళ్ళని పంపిస్తారా, ఏం చేస్తారు? లేదనుకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఈ స్టేట్కు ట్యాక్స్లు కట్టుకుంటూ నడుపుకుంటారా? ఈ ప్రయత్నం చేయాలి తప్ప మా పొట్టగొట్టొద్దు. మేము ఇప్పటికే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా ఉపాధి సగం కోల్పోయిందని చెప్పేసి ఈ క్యాబ్ డ్రైవర్లు అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి పొన్నం ప్రభాకర్ని కలిసినాం. పోయి మేము దగ్గర 300 మంది పోయి కలిసినాం. కలిస్తే ఆయన డ్రైవర్కి ఇచ్చే వాల్యూ ఇంత కూడా లేదు. పోయి కలిస్తే ఏమంటాడంటే ఓలా ఊబర్ వాడు మా ముందు వచ్చిండు. ఊబర్ వస్తే ఆయన తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి కాపీ టీలు పెట్టిండు. మేము 300 మంది వస్తే గేట్ అవుట్ బయటకి ఇచ్చేసిండు. దాన్ని ముట్టను కూడా ముట్టలే. అంటే ఆయన నుంచి ఏమైనా వస్తాయో మరి మీ నుంచి మా నుండి ఏం రాదంట. ఇంకోటి నేను మొన్న రీసెంట్లీ మన ఏం పేరు బట్టి విక్రమార్క సార్ని కలవని కొన్నాం. ఆ రోజు కూడా దగ్గర 30 క్యాబ్లు తీసుకొని పోయినాం. ఒక క్యాబ్లో 4-5 మంది మనం. ఆయన కూడా లెటర్ చేతికి ఇస్తే దాన్ని తీసి వెనకాల ఇచ్చేసి ఖాళీ మీడియా ఉందని చెప్పి తలకాయ ఇట్లా అనుకుంటా ఉండే. అది మన గద్దర్ది ఇదైన రోజు. వీళ్ళు ఏంటంటే మా మీన్ వచ్చే ట్యాక్స్ తీసుకుంటారు, మమ్మల్ని కొడితే పట్టించుకుంటున్నాడు. ఎవ్వరికి ఇబ్బందికి లేదు. వీళ్ళు ప్రభుత్వం వచ్చింది ఎందుకు, వీళ్ళు అప్పుడు తిరిగినప్పుడు ప్రభుత్వం లేనప్పుడు ఏం చేసారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు మా టీం లీడర్ ఆయన పేరు నాకు రాదు పేరంతా, ఆయన తీసుకొని తిరిగిండు. ఎలక్షన్లో గెలిచినాక సేమ్ పరిస్థితి కేసీఆర్ చేసింది వీళ్ళు చేస్తారు. దానికి దీనికి ఏం డిఫరెంట్ లేదు. ఇప్పుడు మేము గెలిపించుకున్నది మిమ్మల్ని ఎందుకు, మీరు ఏం చెప్పారు, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, అది కాదు. ఖాళీ మా రేట్ కార్డు ఒకటి పెంచండి, మా బతుకులు మేము బాగుపడతాం. మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు కూడా అదే సిఫత్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి చెప్పండి. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అంటే మాకు కూడా ఇష్టం, మస్తు ఇష్టం ఆయన, మాకు ఫ్యాన్. మేము అట్లాంటి కాకుండా కొట్టక ముందే కొట్టిందని చెప్పి ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఆతరంలో ఇప్పుడు చేయి చేసుకుంటాం, కొట్టినాక ఏమంటారు, కొట్టిరా అంటారు. నువ్వు కొట్టక ముందు చేయకుండా ఆయన కూడా ఆలోచించకుండా, పవన్ కళ్యాణ్ సార్ కూడా ఆలోచించకుండా ఏం చేయకుండా మీరు తెలంగాణకు వస్తే క్యాప్లను ఇది చేయాలి వదిలేయాలి, మీరు ఇంత రిస్క్ తీసుకోవద్దు, అట్లా ఎవరు దాడి చేసి ఒక వీడియో చూపెట్టమని ఎవరు దాడి చేసి. మీరు మొన్న ఒక పర్సన్ మావాడు ఉంటే 4 బండ్లు కర్ణాటక బండ్లు ఉంటే మావాడు మాట్లాడినంటే బాబు ఇట్లా నడపదు అంటే ఏం బిక్కుంటారో బిక్కోండి మీరు, నేను ఇట్లే నడుపుతా అంటున్నా అంట. మన ఒక్క నిమిషాలు 4 ఉన్నారు. ఇది వాళ్ళు రెచ్చగొట్టే పని చేస్తే మరి తెలంగాణ ఊకుంటాడు, ఉప్పు కారం తిన్నాడు వాడు అంటేనేమో తప్పు, వీళ్ళంటేనేమో రైట్. మాది ఏమంటారు చూడు శాస్త్రం ఉంది, వాళ్ళు చేస్తేనే
చేస్తేనేమో బుద్ధిమంతుని మనం చేస్తే వ్యభిచారం. ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క సార్ కూడా కలిసి ఒక మాట అన్నాడు, పున్నం ప్రభాకరం కలిసి ఆయన దేగను కూడా దేకలే మమ్మల్ని. అంటే నువ్వు ముందల 300 మంది ఉన్నాగా అమ్మ క్యాప్ ఆయన సంస్థ వినయాన్ని ఉన్నాగా అందరం పోయినాము, అందరం పోతే కూడా మమ్మల్ని దేగను కూడా దేకలే. చక్క ఓవరోడ్ వచ్చి మాట్లాడితే లోపల తీసుకో కూర్చోబెట్టారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరేమో గెలవనప్పుడు ఒక తీరు ఉంటారు, మేము కలిసి చలో మాకు ఆయన చేయలేడు ఈయన చేస్తాడని గెలిపించుకుంటే నువ్వు ఇదే ప్రాపర్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? నువ్వు ఆంధ్రలోకి సపోర్ట్ చేస్తావు, కర్ణాటకలో సపోర్ట్ చేస్తావు, తెలంగాణ ఎక్కడెక్కడో వస్తున్నాయి నీకు అన్ని. మరి తెలంగాణలో ఎక్కడ పోయి బతకాలి? వాడు ట్యాక్స్ ఎక్కడ కట్టుకోవాలి? పిల్లలు ఎక్కడ చూసుకోవాలా? వాడు రోడ్ల మీద మొన్న ఒక పర్సన్ కొట్టి చంపారు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లే. అది పట్టించుకోరు. ఆయన చెప్పన్నాడే కథ అప్పుడే రెస్పాండ్ అయ్యి మీరు ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు, న్యూసెన్స్ చేస్తే 24 సెక్షన్ పెట్టి లోపలేస్తాం, ఇవి భయపెట్టాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? వీళ్ళకి చెప్తుంటే అది చెప్తే ఏమంటారు తెలుసా, ఎవడైతే టార్గెట్ ఉంటాడో ఈడు ఫస్ట్ ఈయన తీసుకుపోయి లోపలేస్తే అందరు చల్లగా మిగతా వాళ్ళు భయపడతారు. ఇది భయపెట్టే పని చేస్తారు. ఏమనంటే ఫోర్స్ని దింపుతారు. మేము మొన్న పోయినాము అడిగి రేవంత్ రెడ్డి అనే దగ్గరికి పోతే అసలు మాట్లాడే ఛాన్సే లేదు. పిఏని కూడా కలిసినాం. పిఏ చేస్తానే అమ్మ మాట్లాడింది, అంత మాడింది. వినయాన పోయినా అందరం పోయినా, దగ్గర 300 మంది పోయినాం. వినయాన ముందుండి మాట్లాడిండు అమ్మ క్యాప్ సంస్థ. మాట్లాడితే కూడా కేర్ లేదు. రేపు ఇయ్యాలంటారు కదా, మేము తిరుగుడే ఉంది కానీ పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం వాళ్ళ చుట్టూ. గెలవనప్పుడేమో ఇల్లు తిరుగుతారు మా చుట్టూ, ఇప్పుడు మేము తిరగాల్సి ఇది. ఇప్పుడు దీన్ని కూడా కాంట్రవర్సీ చేసి ఏమంటారు తెలుసా, ఈ నెత్తుకండి ఏడ మాట్లాడు మీడియా ముందు బాగా మాట్లాడారు, ఇది తీసుకురాండి, ఇది కూడా భయపెడతారు. ఇట్లా ఉంది మన సంస్థ. ఏమని అంటేనేమో గెలిచేటప్పుడు ఓ తీరుగా మాట్లాడతారు, గెలిచినాక ఓ తీరు. నువ్వు అతలోని మీద బురద తల్లి నువ్వే బురద తల్లుకునేటట్టు మాట్లాడు. నువ్వు వాని మీద తల్లినప్పుడు నువ్వు చేసి చూపెట్టు మాకు డ్రైవర్లకి ఇది చేస్తే నెక్స్ట్ టైం నువ్వే ఉంటావు కదా, మేము ఉంటాం కదా వెనకాల. నీకు మాకు సాయం చేసి నువ్వు సాయం చేయకుండా ఏం చేయకుండా నువ్వు వాళ్ళ ముందర బురద తల్లి మళ్ళీ నువ్వు అదే బురదలుకుంటే వాటి పురలాడితే నీ వాళ్ళకి ఏం సంబంధం, నీకు నాకు తేడా లేదు కదా. ఇక నువ్వు డ్రైవర్లకు అది పట్టించుకో. అంటే మెయిన్ టార్గెట్ సార్, ఒక్కరు మాట్లాడితే మనం తీసుకురావాలి, వాళ్ళు లోపలేయాలి. మెయిన్ టార్గెట్ అదే. మన తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే. మేము గెలిపించుకున్నందుకు నువ్వు ఏదో చేస్తామని నేను తెప్పించున్నాం. మాది మాబ్నారు రేవంత్ రెడ్డి మాకు తోపు. ఎట్లా అంటే పెద్ద ఫ్యాన్ ఆయనకి. అలాంటిది ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేడు. గెలిచే ముందేమో నేను అడ్జస్ట్ మాటలు అసెంబ్లీలో మాట్లాడినట్టు కాదు. డ్రైవర్ల బతుకులు బాగుపడితే మేము నిన్ను పోస్టర్ పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం. వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం. కొంచెం దూరం పోయి పెట్టు, అంటే ఎంతమంది ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది. క్లోజ్ లో పెడితే 2-3 కనపడతారు. కొన్ని 100 మంది ఇక్కడ మాట్లాడుతూ కొన్ని 100 మంది వస్తా ఉన్నారు. ఇది ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే. అందరూ కొంచెం వెనకకు పో, ఇంకా వెనకకు పో. చూడు ఎంత మంది ఉన్నారో చూడండి మిత్రులారా, ఎంతమంది. ఒక్క నిమిషం ఆగురి. ఇంతమంది అంటే కేవలము వాళ్ళ సమస్యలు చెప్తుంటే మనం వస్తున్న సంగతి ఎవరికి తెలియదు. ఒక మిత్రుడు నాకేదో మా సమస్య ఉందని చెప్తే ఇక్కడికి వచ్చిన నేను ఒక గంట సేపట్లో ఇంతమంది వచ్చారు వీడికి. అంటే తెలంగాణలో ఎంతమంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, ఎంతమంది ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతమంది నాన్ లోకల్ క్యాబ్లతోటి ఈ రకంగా సఫర్ అవుతూ ఉన్నారు, ఎన్ని కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక కుటుంబం కదా, ఒక కుటుంబంలో ఈఎంఐలు కట్టక ఇట్లా ఇబ్బందులు. ఓ వైపు ఏమో ఫ్రీ బస్సు, బ్రదర్ 2 నిమిషాలు. ఒకవైపు ఏమో ఫ్రీ బస్సు పెట్టి కొంత వాళ్ళకు ఫినాన్షియల్గా ఎక్కడ దందా నడవకుండా ఇదొక పరిస్థితి. ఇప్పుడు నాన్ లోకలు అంటే ఏపీకి వెళ్ళి రావడం కొన్ని క్యాబులు, మెయిన్గా ప్రధానంగా ఏపీ నుంచి వచ్చేటువంటి క్యాబులు, తర్వాత కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు నుంచి వచ్చేటువంటి క్యాబులు. ఈ క్యాబ్ల నుంచి వీళ్ళకు దందా దొరకకపోవడం, ఇంత సమస్య వీళ్ళు ఎదుర్కొంటున్నారు. నిజంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ మీద మళ్ళీ దాదాగిరి ఏంద్రా చూసుకుందాం పట్టు నువ్వెందుకు రాపుతున్నావు అన్నట్టుగా ఆ రకంగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం. సో ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినాం కదా, అంటే ఒక గవర్నమెంట్ ట్రాన్స్కోలో, ఒక్క నిమిషం బ్రదర్, ట్రాన్స్కోలో ఒక కార్ని ఎంగేజ్కి పెట్టుకున్నారు. ఆ ఎంగేజ్ పెట్టుకుంటే తెలంగాణలో గిన్ని క్యాబులు ఉన్నాయి, గిన్ని లక్షల మంది దాని మీద ఆధారపడినారు. ఆంధ్ర కారుని తీసుకొచ్చి పెట్టుకున్నారు. మరి తెలంగాణ వాళ్ళు లేరా? ఈ బ్రదర్తో ఆ బ్రదర్తో పెట్టుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది కదా. సో కాబట్టి ఇలాంటి సమస్యలు లేకుండా రైట్. సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఎవరు మాట్లాడారు, ఇప్పుడు పలానా ఛానల్తో ఎవరు మాట్లాడారు వాళ్ళని పికప్ చేద్దాము, వాళ్ళ మీద కేసులు పెడదాము, ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేరు. ఇంతమంది ఒక లైన్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళ మీద కేసులు పెడదాం, భయపెడదాం అన్నట్టు ప్రయత్నం కాకుండా వీళ్ళ సమస్య ఏంది, ఇన్ని కుటుంబాలు ఈ ప్రభుత్వానికో లేదనుకుంటే మీరు చెప్పినటువంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకుంటే ఇవాళ ఈ రకంగా మా బతుకులు రోడ్ల మీద పడ్డాయి. ఇంతకుముందుకు ఒక బ్రదర్ చూపిస్తూ ఉన్నాడు, 19 కిలోమీటర్లు పోతే 13 రూపాయలు చూడండి. ఇది ఎవరైనా అసలు ఆ 13 రూపాయలతో ఏం చేసుకోవాలి? ఆయన కార్ల టైర్ల గాలి పోతే ఆ గాలి పెట్టించుకుంటే 20 రూపాయలు అవుతుంది. సో అది కూడా సాధ్యం కాదు.
సో కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పెద్ద మనసు చేసుకోండి. ఈ రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు కొంచెం వీళ్ళని పిలిపించి ఈ సమస్య లోకల్ సమస్య ఉన్నది, ఈ సమస్యను సాల్వ్ చేయండి. దాంతోపాటు ఏదైతే వీళ్ళకి రేట్ కార్డు కోసం వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారో, గత ప్రభుత్వం మీద ఫైట్ చేసిరు, ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఆ రేట్ కార్డు విషయంలో కూడా కాస్త క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీళ్ళకు ధైర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై డ్రైవర్ అన్న.